దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేశారు. బీజేపీతో అమీతుమీకి సిద్ధమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఏ ముఖ్యమంత్రి కూడా విమర్శించేంత ఘాటుగా కేసీఆర్ ఇప్పుడు కేంద్రంపై అస్త్రాలు ఎక్కుపెట్టారు. గతంలో ఉన్న అక్కసనంతా ఒక్కసారిగా వెళ్ళగక్కారు. తెలుగులో మాట్లాడితే ట్రాన్స్లేషన్ గొడవ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ కేసీఆర్ మనం ఇప్పుడు చూసాం హిందీ ఇంగ్లీష్లోనూ బీజేపీని పొళ్ళు తిట్టారు. మొత్తంగా ఢిల్లీ పెద్దలకు కాసుకోండి అంటూ సంకేతాలు ఇచ్చారు. కేంద్రం ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లోనూ కేసీఆర్ విమర్శించారు. యుద్ధం మొదలైందన్నారు. అయితే మొన్నటి వరకు దాగుడు మూతలు చూద్దాం చేద్దాం అన్న ధోరణి నుంచి ఇప్పుడు ఒక డైరెక్ట్ యుద్ధాన్ని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకోవచ్చు. ఇప్పుడైతే క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ కేంద్రంతో యుద్ధం ప్రకటించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు బడ్జెట్లో అసలు ఏముందంటూ ఆయన గట్టిగా దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంపై అన్ని విధాలుగా విమర్శలు గుప్పించారు కేసీఆర్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై అధర్మ పద్ధతిలో ఉందన్నారు. మోడీ సర్కార్ బుర్ర తక్కువ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. బడ్జెట్లో గోల్మాల్ తప్ప మరేమీ లేదన్నారు. బీజేపీ పాలన అంటే మత విద్వేషాలు మాత్రమే అన్నారు. తెలంగాణకు కేంద్రం చేసింది ఏమీ లేదన్నారు. కేంద్రాన్ని సాగుతున్న 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయి, ఎందుకు భర్తీ చేయరంటూ ప్రశ్నించారు. త్వరలో తెలంగాణలో 40-50 వేల ఖాళీలు భర్తీ చేస్తామని కేసీఆర్ అంటున్నారు. అలాగే 317 జీవోపై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కేవలం 58 మంది మాత్రమే ఉన్నారంటూ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ పథకాలను తమ పథకాలంటూ బీజేపీ చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉందని, అంటే ఎలా అంటే ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు ఆయన. అబద్ధపు ప్రచారాలతో బీజేపీ బతుకుతోందన్నారు. కేంద్రం నుంచి వస్తోంది గుండు సున్నా అని, తెలంగాణ సొమ్ములతో సోకులు చేసుకుంటున్నారంటూ ఆక్షేపించారు. దేశంలో బీజేపీని కూకటి వేళతో పెకిలించాలన్నారు. మోడీ దేశానికి ప్రధాని కాదని గుజరాత్కు మాత్రమే అంటూ గర్జించారు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అని, పనికి మాలిన ప్రభుత్వం అంటూ దుయ్యబట్టారు సీఎం కేసీఆర్. ఆమె చెప్పిందేమో శాంతి పర్వంలో శ్లోకం చెప్పింది ధర్మ మార్గానికి సంబంధించి, కానీ ప్రవచించిందేమో అధర్మం, అసత్యం. ఆమె ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా ఘోరంగా వంచింది. చాలా ఘోరంగా, చాలా దారుణంగా. ఎందుకంటే బడ్జెట్లో అందరికీ గుండుసున్నా వాటి కల్లా డొల్లా ప్రచారం, గోల్మాల్ గోవిందం తప్ప ఎవ్వరికీ ఏం లేదు దాంట్లో. పేద ప్రజలకైతే గుండుసున్నా. సరే వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇష్టమైన లెక్క, వాస్తవ లెక్కలు వేరే ఉన్నాయి. 38-40 కోట్లు ఉండే ఎస్సీ ఎస్టీల కలిపి వాళ్ళ సంక్షేమానికి భారత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 12,800 కోట్లు. ఇంతకన్నా సిగ్గుసరం ఇంకోటి ఉండదు. ఇక ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి దళితులు గిరిజనుల సంక్షేమం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్ల కోత పెట్టిండ్రు. 98,000 కోట్లు ఉంటే దాన్ని 73,000 కుదించారు. ఇది ఏ రకమైనటువంటి తెలివితేటలు అన్నట్టు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలి చేసుకుని బతికే ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. చాలా తెలివి తక్కువ ప్రభుత్వం ఉంది ఇప్పుడు దేశంలో. చాలా తెలివి తక్కువ, మెదడు లేని ప్రభుత్వం ఉంది. చాలా ఘోరమైనటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. చేయకపోతే ఈ సిపాయి ఇచ్చిండి నరేంద్ర మోడీ గుజరాత్లో ఏందో పెద్ద పొడి చేసినట్టు ఊపర్ పరేష్ షేర్వాని అందరు పరేషాని మోడల్, గుజరాత్ మోడల్ అంటే పైన పటారం లోన లోటారం. అంటే నరేంద్ర మోడీ గారికి, ఆయన బృందానికి, బీజేపీ పార్టీకి ఉన్న తెలివేందో, దేశం యొక్క అభ్యుదయం కోసం వీళ్ళ పందా ఏందో స్పష్టంగా బయటపడిపోయింది. 80% టైం గడిపినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ ఇగో ఇంత దిక్కుమాలినతనంగా ఉంది, ఇంత దరిద్రంగా. రైతులకు మొండి చేయి, పేదలకు మొండి చేయి, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందంటే ఉపాధి హామీకి నిధులు కట్టు, అన్నిటిని మించి చాలా ఎంత భావదారిద్ర్యంతో, ఎంత షార్ట్ సైటెడ్ కుర్స ప్రభుత్వం ఉందంటే కేంద్రంలో ఇలా ఈ దేశం యొక్క దురదృష్టం అండి. చాలా బాధాకరం ఏంటంటే, చాలా దుఃఖకరం ఏంటంటే ఇప్పుడున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ పార్టీకి, ఆ బీజేపీ పార్టీకి సిగ్గుశరం కూడా లేదండి. కనీసం సిగ్గుశరం ఉంటుంది, కనీసం ఇవ్వాలని ఏమైనా అనుకుంటారేమో. చిచి, చాలా దరిద్రం, చాలా దరిద్రం చాలా విషయాలలో. ఈ భారత సమాజం అనుకున్నట్టు పురోగమించాలంటే ఈ దరిద్రం కొట్టు పార్టీని కూకటి వేలతో పీకి బెంగాల్ ఖాతాలో పారేయాలి. ఎస్,
చేస్తాం, తప్పకుండా పని చేస్తాం, 100% చేస్తాం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే మా మోడీ గారికి నిద్ర పడతలేదు. ఆయన దేశానికి కాదు ప్రధానమంత్రి, గుజరాత్కే ప్రధానమంత్రి. సిగ్గుతో చెప్తున్నా నేను ఈ మాట, బాధతో చెప్తున్నా, చాలా బాధతో చెప్తాను, మనసు గాలి. దీనికి ఒక శిఖండిని పెడతామని ఇలా బడ్జెట్లో ప్రకటించారు. దీనికి పోటీకి ఒక శిఖండిని డైరెక్ట్ గుజరాత్ అంటే బయట పడితే సిగ్గు వద్దని చెప్పి దాని పేరు గిఫ్ట్ సిటీలో పెడతారు. గిఫ్ట్ సిటీ అట గుజరాత్ ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గిఫ్ట్ సిటీ. మీరు కొట్టుంటే ఎట్లా వస్తుంది? అది అహ్మదాబాద్లో ఉంది. నిర్మలా సీతారామన్ గారు, నేను అడుగుతున్నాను, నువ్వు హైదరాబాద్లో నువ్వు కూడా ఇన్నే బతికినవు, ఇక్కడ నీళ్ళు తాగినవు, తెలుగువారి కోడలు అంటావు, నువ్వు ఆత్మద్రోహం చేసుకున్నావు కదా. ఇలా మన హైదరాబాద్ యొక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టింది ఇలా మోడీ గారు అహ్మదాబాద్లో. శాంతి పర్వం శ్లోకం చెప్పినవే, నీ ఆత్మ ఘోషించలేదా? ధర్మం గురించి చెప్తూ ఇంత అధర్మమా? హైదరాబాద్ యువకులారా, హైదరాబాద్ మేధావులారా, ఆలోచన చేయాలి మీరుగా. ఈ బీజేపీ నీతి ఏంది? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం. మిమ్మల్ని కూడా కోరుతున్నాను నేను, జర్నలిస్ట్ మిత్రులను, దయచేసి ఇది అన్యాయం కాదండి. కేంద్ర ప్రభుత్వం మ్యాగ్నానిమిటీ ఉంటే, ఆర్థిక శాఖ మంత్రికి మ్యాగ్నానిమిటీ ఉంటే హైదరాబాద్ సెంటర్ను పొగిడి ఉండాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించి ఉండాలి. క్రిప్టో కరెన్సీ మీద 30% పన్ను వసూలు చేస్తాం. తలా తోక ఉందేమన్నా? మైండ్ ఉందా అసలు కేంద్ర ప్రభుత్వానికి? క్రిప్టో కరెన్సీ మీరు ఒప్పుకున్నారా? అఫీషియల్ ఈ దేశంలో? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు? ఐఎమ్ ఆస్కింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆర్ యూ యాక్సెప్టింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ దిస్ కంట్రీ? ఈజ్ ఇట్ అఫీషియల్? మేక్ ఇట్ క్లియర్. అదర్వైజ్ బుర్ర లేకుండా ఎట్లా చెప్పినావు ఇవాళ 30% ట్యాక్స్ వసూలు చేస్తాను? ఏ పద్ధతిలో చెప్పినావు? దాని ప్రాతిపదిక ఏంది అసలు? ఇట్ షుడ్ బి మేడ్ క్లియర్ దట్ వెదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ యాక్సెప్టింగ్ ది క్రిప్టో కరెన్సీ इन द कंट्री. व्हाट नॉनसेंस इट इज? इज इट नॉट सेंसलेस? हम जो भी कह सकते हैं, जो भी कर सकते हैं, ये क्या बात है? इस देश के नागरिक होने के नाते, इस देश के एक जिम्मेदार मुख्यमंत्री होने के नाते मैं पूछ रहा हूं केंद्र सरकार को, ये मेरा हक बनता है, मैं पूछना चाहता हूं और पूछ रहा हूं, क्या इस देश की सरकार क्रिप्टो करेंसी को मान रही है, ऑफिशियलाइज कर रही है? आपने खुद कहा हम क्रिप्टो करेंसी को नहीं मानते, कुछ ही दिन पहले कहे थे. आज बजट में कहते हैं कि 30% टैक्स लगाएंगे. क्या मतलब हो गया? कुछ दिमाग है इस केंद्र सरकार को? ये दिमाग रखने वाले करने की बात है. किसको कंफ्यूज कर रहे हैं आप इस देश में? किधर ले जाना चाह रहे हैं इस देश को? ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ యుద్ధాన్ని ఇప్పుడు దేశమంతా చూస్తోంది. ఎవరి కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. కేంద్రం తన విధానాలతో దేశాన్ని నాశనం చేస్తోందని చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గుజరాత్ మోడల్ పైన పటారం లోన లొటారమని కేసీఆర్ అంటున్నారు. అయితే మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యాఖ్యానాలకు సంబంధించి, అలాగే బడ్జెట్కి సంబంధించి సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు? గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రజల్ని మోసం చేస్తున్నాయి, బీజేపీని బంగాళాఖాతాను కలపాల్సిందంటున్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు కత్తి వెంకట స్వామి గారు కాంగ్రెస్ నుంచి, అలాగే డాక్టర్ అంది సత్యం గారు ఆర్థిక రంగ నిపుణులు, ఇంకా తాడూరి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ నుంచి, కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, ఎక్స్ఎంఎల్సీ బీజేపీ నేత. నమస్తే అండి తాడూరి శ్రీనివాస్ గారు, నమస్తే అండి కపిలవాయి దిలీప్ కుమార్ గారు, నమస్తే అండి అంది సత్యం గారు, నమస్తే అండి కత్తి వెంకటస్వామి గారు. మరి ఈ రోజు సీఎం కేసీఆర్ బీజేపీపై యుద్ధాన్ని, కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారని దేశం అంతా అనుకుంటూ వస్తోంది. అంటే ఎందుకంటే మనం చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్ర సీఎం కూడా ఇంతగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు, ఆక్రోశాన్ని వ్యక్తం చేయలేదు. సీఎం కేసీఆర్ గారు కూడా 2 గంటల 5 నిమిషాలు అలా ఆయన మాట్లాడారు ప్రెస్ మీట్లో అన్నది ఇంతకుముందు మనం చూడలేదు. ఆయన ఉక్రోషాన్ని, ఆక్రోశాన్ని అంతా వెళ్ళగక్కారు. మరి కత్తి వెంకటస్వామి గారు, మరి మీరు చెప్పండి, సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్లో కానీ, వ్యాఖ్యానాల్లో కానీ మీకు ఏ రకంగా సమంజసంగా అనిపించాయి అంటారు? బడ్జెట్కి సంబంధించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యానాలు ఎంతవరకు సూటబుల్ అనుకుంటున్నారు? బడ్జెట్లో ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క మంచి సంబంధించి అయితే బడ్జెట్ న్యాయం చేయలేదని చాలా స్పష్టం. ఇలా రైతులకు కానీ అన్ని రకాల సబ్సిడీస్ తొలగించడము, అంటే ఇంతకుముందు దానికి 20%, 30% తక్కువ చేయడం అనేటువంటిది ఇలా గవర్నమెంట్, అంటే ఒక పక్కన మేము రైతుల పక్షపాతమే, రైతులు మా హయాంలోనే మాకు రైతులకు గౌరవం ఇస్తామని
లేకపోతే సామాన్య ప్రజల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి మోడీ గారు నేను సామాన్యునే, సామాన్యుల కోసమే నా పని అని అన్నాడు. కానీ ఇలా బడ్జెట్ స్పష్టంగా కార్పొరేట్ల కోసమే అనేటువంటిది చాలా స్పష్టం. అయితే మేము గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పటి నుంచి ఈ విషయం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పినాక ఇన్ని 15-20 ఏళ్ల తర్వాత ఈయన ముఖ్యమంత్రి గారు వర్తిస్తున్నారు. కానీ మేము గుజరాత్ యొక్క మోడల్ అని ప్రజలకు మభ్య పెడుతున్నారు. గుజరాత్ లో అంటే నాకు ఒకసారి గుర్తుందండి, దేశపతి శ్రీనివాస్ గారు నేను ఒకసారి డిస్కస్ చేసిన గుజరాత్ లో ఇండస్ట్రీస్ లో జరుగుతున్న అన్యాయాన్ని, ఇండస్ట్రీస్ లో ఆ ఇండస్ట్రియలిస్టులు ఎంత దారుణంగా, ఇక్కడ మన తెలంగాణ నుంచి కూడా చాలా మంది గుజరాత్ ఇండస్ట్రీలో ఉన్నారు, పర్టికులర్లీ సూరత్, ఇదంతా కూడా వాళ్ళని ఎంత హీనంగా చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని అసలు అంటే ఒక స్టేజ్ లో దేశపతి గారు చెప్తూ ఎమోషనల్ వారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే అట్లాంటి ఇన్సిడెంట్స్, ఎందుకంటే సిద్దిపేట అండ్ కరీంనగర్ ఇటు నుంచి కూడా చాలా మంది సూరత్ ఇటు పోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారి సంబంధించిన విషయాలు మేము డిస్కస్ చేసుకున్నాం. అంటే గుజరాత్ ఎప్పుడు కూడా ఒక మోడల్ కానే కాదు. గుజరాత్ మోడల్ అని మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని మభ్యపెట్టినటువంటి మోడీ గారి అసలు విషయం ఇవాళ ఈ రోజు మోడీ గారు గుజరాత్ మోడల్ లేదు, అదంతా పైన పటారం లోన ఊపరి శర్వాణి అందరు పరిశాని అనేటువంటిది అందరికి తెలుసు. ఇదంతా మేము చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్. కానీ ఇవాళ ఏదో ఈయన చెప్తున్నాడు మాతో ఏకీభవించినట్టే లెక్క. రెండోది, మా టైంలో కాంగ్రెస్ లో బడ్జెట్, మా టైంలో వచ్చినటువంటి బడ్జెట్ అన్ని బడ్జెట్లు 2004 నుంచి 14 వరకు మీరు ఒకసారి అంచనా వేసుకోండి. గ్రోత్ రేట్ ఎట్లా ఉన్నది, తర్వాత ప్రజా సంక్షేమం, ఇలా పనికి ఆహార ప్రత్యానికి సంబంధించి ఉన్నటువంటి అవకాశాలు ఇట్లా ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం ఎట్లా ధ్వంసం చేస్తుంది, తర్వాత మేము చేసిన చట్టాలు ఆహారానికి సంబంధించిన కానీ విద్యకు సంబంధించినటువంటి చట్టాలు, ఇవాళ విద్య సామాన్యుని చేతుల నుంచి ఎగిరిపోయింది. అంటే అదాని అంబానీ యూనివర్సిటీలు పెట్టుకొని లేకపోతే వాళ్ళ దాంట్లో నడిచేటువంటి పరిస్థితి. ఇక్కడ కేసీఆర్ కూడా అదే చేస్తున్నాడు కదా. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ లాంటి అన్ని యూనివర్సిటీస్ ను మట్టి గర్పించి వాటికి వైస్ ఛాన్సలర్ లేకుండా చేసినటువంటి కేసీఆర్ ఆయన తాబేదారులకు యూనివర్సిటీస్ ఇచ్చినటువంటి, అంటే విద్యను సామాన్యుల నుంచి దూరం చేయడం. కేంద్ర ప్రభుత్వం అదే చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అదే చేస్తుంది. అది రెండే దొందే. కానీ ఇవాళ ఏదో ఒక నాటకం ఇది. కేసీఆర్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. ఆయనే ఏ దాంట్లో అట్లా మలుచుకపోగలుగుతాడు. ఆయన అప్పుడే తిడతాడు, అప్పుడే పొగుడతాడు. అంటే ఒక అపరిచితుడు ఉంటాడు ఆయనలో. ఇలా కేంద్రం మీద ప్రకటిస్తున్నాడని మీరు ఎగ్జైట్ అయ్యి, అంటే టీవీలు మీరు ఇందాక మీరు మాట్లాడుతుంటే నాకు యాజ్ ఏ యాంకర్ గా మీరు చాలా ఎగ్జైట్ అయిపోయినారు కేసీఆర్ గారి గురించి. కానీ ఇది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫైట్, ఇది కేసీఆర్ అండ్ ది బీజేపీ. ఎన్నిసార్లు ఈ మోడీకి సంబంధించినటువంటి అనేక చట్టాలు విషయంలో ఎన్నిసార్లు అసలు భారతీయ జనతా పార్టీ సీఎంల కంటే ముందు జిఎస్టీ కానీ లేకపోతే మిగతా రాష్ట్రపతి ఎలక్షన్స్ లో కానీ వాళ్ళకంటే ముందు పోయి మోడీని కావాలించుకున్న ఆయన ఇవాళ అట్లా మాట్లాడుతున్నాడంటే అంటే మీరు ఇప్పుడు ఏమంటారంటే ఇదంతా కేవలం ప్రజల కోసం, ప్రజల్ని నమ్మించడం కోసం మాట్లాడే మాటలే కానీ వాళ్ళ లోపల నుంచి వచ్చిన మాటలు కాదని మీరు అంటారు, అంతేనండి? 100% కాదు అది. రేపు ఏ క్షణమైనా కూడా భారతీయ జనతా పార్టీ మోడీ అండ్ ఈయన కలిసిపోగలుగుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాంగ్రెస్ ను కార్నరైజ్ చేయడం కోసం లేని బీజేపీని రాష్ట్రంలో ఎక్స్పోజ్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది. ఇదేంటంటే అసలు కాంపిటీటర్ ను పక్కన పెట్టేసేటువంటి ఒక కుట్ర. ఆ కుట్రను ప్రజలు తప్పనిసరిగా పటాపంచలు చేస్తారు. ఇవాళ కూడా మేము సర్వేలు, ఆ ముఖ్యమంత్రి గారు చేయించిన సర్వేలే మాకు 70 సీట్లు వస్తున్నాయని ఉన్నాయి. ఆయనకే 40 ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి, మొత్తం చెప్పనీయండి. మీరు నన్ను చెప్పనీయకుంటే ఎట్లా? మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ఏ క్షణమైనటువంటి అధికారంకి వచ్చే అవకాశం ఉన్నటువంటి పార్టీ, ప్రధాన ప్రతిపక్షం. దీన్ని లేదు అని చూపించి, లేని ఒక మయాసభను క్రియేట్ చేసి లేనిది బీజేపీ ఉన్నట్టు చూపించి అసలు రావాల్సిన రాకుండా ప్రజలను మభ్య పెట్టేటువంటి ఒక ప్రయత్నము ఇది
బీజేపీ నేను బడ్జెట్ విషయంలో ఆయన పైన పోరాటం లోల లొట్టారం అనేటువంటి దాన్ని నేను ఏకీభవిస్తున్నా. ఆ సీతారామన్ చేసినటువంటి ఏదైతే ఆత్మవంచన నేను ఏకీభవిస్తున్నా. కానీ అంటే ఆయన తప్పు చెప్తాడండి. ఏది 15 లక్షలేంటి ఉద్యోగాలు, అది లెక్క తెలుసుకోవాల్సింది. కేసీఆర్ గారు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే అసలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మనిషికి అలా 15 లక్షల ఉద్యోగాలు ఉండేంది ఖాళీలు. మన దగ్గరనే ఉన్నాయి కదండి 3 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఒక స్టేట్ నే ఉన్నాయి కదా. ఇప్పుడు అన్ని స్టేట్లు కలిపితే అది కొద్దిగా సరి చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు సరైన సమాచారం తెప్పి ఆయనకి ఎవరైనా మిస్గైడ్ చేసి ఉంటారు. కోట్ల సంఖ్యలో ఇలా ఖాళీలు ఉన్నా కూడా ఇలా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అది నింపడం లేదు. యువతను, విద్యార్థులను, ఇటు రైతులను, సామాన్యులను అందరినీ కూడా మోసం చేసినటువంటి బడ్జెట్ ఇది. వెంకటస్వామి గారు మళ్ళీ ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తామండి, ఎందుకంటే మిగతా గెస్టులు ముగ్గురు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ అభిప్రాయాలు మీరు వెల్లడిద్దరు. కానీ అయితే దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. మరి మీరు విన్నారు కదా ఇప్పుడు కత్తి వెంకటస్వామి గారు ఏం చేశారో. కేవలం ఇది బీజేపీ అండ్ కేసీఆర్ ఆడుతున్న ఒక నాటకం అంటున్నారు. అయితే అన్నింటికంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎయిర్ ఇండియాను అమ్మేశారు, ఎల్ఐసిని అమ్ముతారంటూ కేసీఆర్ గారు విరుచుకుపడ్డారు. అసలు కేంద్ర ప్రభుత్వానికి తలా తోక ఉంది అంటున్నారు. అలాగే నదుల అనుసంధానానికి సంబంధించి కూడా అటు కృష్ణా గోదావరి కావేరి అనుసంధానం అంటే కృష్ణా గోదావరిపై మీకు అసలు అధికారం ఎక్కడిది అంటూ ప్రశ్నిస్తున్నారు. దానికైతే మీరు ఏమంటారండి? అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న ఇష్యూ ఏంటంటే అది కేసీఆర్ ఆయన మాట్లాడేది ఒకటి, ఆయన ఆలోచన వేరే ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుంది అనేటువంటి అనుమానం ఆయనకు వచ్చిన సందర్భంలో రకరకాల సందర్భాలు ఎంచుకుని ఆయన బీజేపీని ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ కేంద్రంలో క్రిటిసైజ్ చేస్తా ఉన్నాడు. సో ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈయన దేశానికి వెళ్ళి దేశంలో ఉన్నటువంటి యువతను మేల్కొలుపుతాడట. హాస్యాస్పదం. అసలు ఈయన ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాడు, మనిషికి దొరకడు, క్యాబినెట్ సహచరులు ఏంటంటే 100 రూపాయలు అంటే రూపాయి రాకపోతే రూపాయి బడ్జెట్ రాష్ట్రానికైనా వర్తిస్తే కేంద్రానికైనా వర్తిస్తుంది. కేంద్రం దగ్గర నుంచి వచ్చి కేంద్రం తన ఈ సంవత్సర కాలంలో తెచ్చుకున్నటువంటి లేదా అప్పుడు కానీ లేకపోతే ఆదాయం కానీ వనరులు కానీ రాష్ట్రాల నుంచి ఆయన చెప్తున్నట్టుగా ఇస్తున్నప్పుడు కానీ అన్ని రాష్ట్రాలు అన్ని కలిపి 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తేనే బడ్జెట్ అది. సో కోవిడ్ సందర్భంగా ఈ రోజు ఇటు స్టేట్స్, రాష్ట్రాలు, అటు కేంద్రం కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాయి. సో ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆయన ఆశించిన స్థాయిలో అన్ని రంగాలకు కేటాయింపు ఉండకపోవచ్చు, కానీ ఆ రూపాయినే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తన దగ్గర నిర్మలా సీతారామన్ దగ్గర రూపాయినే దేశంలో రాష్ట్రాలకు పంచినా, వివిధ రంగాలకు పంచినా ఏదైనా అంతే కదా. జీతభత్యాలకు, రక్షణ అవసరాలకు మిగిలిన పంచాలి. ఆ పంచిన దాంట్లో ఒక సంవత్సరం ఓ రకంగా ఉంటుంది, ప్రయారిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్క ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పథకాల తీరును బట్టి ఆ కేటాయింపులు ఉంటాయి. అదే తేడా తప్ప అది మనం లాంగ్ టర్మ్ లోపల ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ చేస్తాం. అంటే మన పెట్టుబడిని మళ్ళీ వనరుల కింద మార్చుకున్న సందర్భంలో ఆదాయం పెరుగుతూ వస్తే మన బడ్జెట్ యొక్క స్వరూపం మారుతుంది, దాని యొక్క ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అంటే ఇది 10 ఏళ్ల కింద 100 రూపాయలు అంటే ఈ రోజు 300 రూపాయలు కావడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడో పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేస్తారు. ఊరికే తయారు ఇచ్చి ఇన్సెంటివ్ ఇచ్చి సబ్సిడీ ఇస్తే ఆదాయ వనరులు అవి పర్మనెంట్ గా మీకు తిరిగి వనరులను చేకూర్చలేదు. ఇది ఒక అంశం. అయితే ఆయన హాస్యాస్పదం, ఇదేం చేసావు, అదేం చేసావు, నువ్వేం చేసావు, అసలు నీ బడ్జెట్ ఏంటి, నువ్వు ఒక కాళేశ్వరానికి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టావు. అసలు ఎంపీగా ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి కాళేశ్వరం నథింగ్ బట్ ఏటీఎం ఫర్ కేసీఆర్ అన్నాడు. అంటే ఏదో బలమైన ఆధారాలు సాక్షాత్కారం లేకుండా మాట్లాడాడు కదా. అంటే ఇక్కడ ప్రజాధనాన్ని ఇష్టం ఖర్చు పెట్టుకొని కుటుంబ పాలనకు లేదా కుటుంబ సంపాదన కింద మార్చుకునే నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డగోలు ఇట్లా తిట్టచ్చా? అది కరెక్టా? సో వాట్ ఎవర్ అనగా రైట్ ఉంది అనుకుందాం, అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి మనకి రైట్ ఉంది అనుకుందాం. అసలు ఈయనట వేరే రాష్ట్రాలకు పోయి, నాకు 1 నిమిషం సమయం, వేరే రాష్ట్రాలకు పోయి ముఖ్యమంత్రి కలిసట వాళ్ళందరితో కలిసి రేపు ఈ దేశం యొక్క భవిష్యత్తు మార్చడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక రచిస్తాడు. అసలు మీకు ఇఫ్ యూ రిమెంబర్ 2004 to 2007 వరకు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి ఉన్నాడు. అప్పుడు నేను ఆంధ్ర కార్యదర్శిగా ఉన్నాను. ఇంటి పక్క ఉన్న బీజేపీ అప్పుడు ఇంటి పక్కనే ఉన్నటువంటి లాలూ ప్రసాద్ ఇంటికి పోయి ఆయన ఛాయ్ కోసం పోయి యూపీఏలోనే ప్రెషర్ కుక్ క్రియేట్ చేయాలి మనం, అప్పుడు కానీ ఈ కాంగ్రెస్ మనం మాట లేదని చెప్పాడు. ఆయన సరే దాన్ని యథాలాపం బయటికి వచ్చి ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అప్పుడు అహ్మద్ పటేల్ ఫోన్ చేశాడు, నేషనల్ ఛాన్స్ అని ఒకటే వార్తలు గుర్తించాడు ఈ యూపీఏ 1 లో ప్రెషర్ గ్రూప్ పడాలి. అప్పుడు మళ్ళీ లాలూ ప్రెస్ మీట్ పెట్టి ఎసబ్ బేకార్ బాతే ఆయనకి దిమాగ్ నే ఉనుకో ఎసబ్ బోకస్ అన్నాడు. అట్లా ఖండించవచ్చు. అట్లా సేమ్ అనుభవాలు
రామ్విలాస్ పాస్వాన్ కేసీఆర్ రామ్విలాస్ పాస్వాన్ ఓకే అండి. కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ని జాతీయ నాయకుల్లో స్టాలిన్ తండ్రి కరుణానిధి కూడా ఇదే మాట చెప్తే ఆయన సోనియాని పూజ చేసి ఒక ప్రశ్నకు పెడతానని జాగ్రత్త మీ కేసీఆర్ అంటే ఈయనకు జాతీయ స్థాయిలో ఉన్న నేతలు ఎవరికి కూడా కేసీఆర్ మాటను విశ్వసించరు. ఆయనకు అసలు ఎక్కడ క్రెడిబిలిటీ లేదు. ఈయన పోయి ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి కలిసి చెప్తే ఈ రోజు ఒక యువత కోసం అద్భుతమైన ప్రణాళిక రచిస్తాడు. ఎంత హాస్యాస్పదం. నీ ఇల్లు చక్కబెట్టుకోవడం చేత గారి ముఖ్యమంత్రి ఈ రోజు బయటికి పోయి దేశంలో మార్పు గుణాత్మకమైన మార్పు తీసుకొస్తారంటే ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేస్తారా? ఓకే, మరి తాడూరి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ నేత ఉన్నారు. తాడూరి శ్రీనివాస్ గారు, మరి మీరు చెప్తున్నారు గత 6 ఏళ్లుగా చూసాము కేంద్ర ప్రభుత్వం నుంచి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా కేవలం అక్కడ చూసుకుంటే గుజరాత్కు మాత్రమే ఆయన పిఎం సీఎంగా ఉన్నారని అనిపిస్తోంది. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు గళమెత్తాము, ఇంతవరకు అందుకే సైలెంట్గా ఉన్నాము అంటే మిత్రత్వాన్ని చూసాము, ఇప్పుడు శత్రుత్వాన్ని అందుకే చూపిస్తున్నాం, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. మరైతే కానీ మరి మిగతా వాళ్ళు చూసుకుంటే కేవలం ఇప్పుడు బీజేపీ తనకు ప్రతిపక్షంగా ఎదుగుతోందన్న భయంతోనే ఇలా చేస్తోంది టీఆర్ఎస్ అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరైతే ఏమంటారండి? ఇప్పుడు ఎదుగుడు కాదండి. తెలంగాణలో 107 సీట్లలో వాళ్ళకు డిపాజిట్లు రాలేదు. అటువంటి పార్టీ గురించి కాదు నేను మాట్లాడేది. ఆ ప్రతిపక్షమా ఉపపక్షమా అది కాదు. నేను అంటుంది ఏంటంటే ఈ రోజు తొలి బడ్జెట్ లోనే దేశంలో మొట్టమొదటి బడ్జెట్ లోనే 850 కోట్ల రూపాయలు బుల్లెట్ రైలు కేటాయింపు చేసుకున్నారు గుజరాత్ కి. ఆనాడే మేము అనుకున్నాం. సో ఇది గుజరాత్ పరిపాలన సాగిస్తా ఉన్నాడు, గుజరాత్ రాష్ట్రానికి పెట్టుబడులు మరి వెళ్తా ఉన్నాయి, ఇది కమర్షియల్ గా పోతా ఉన్నాడు ఇతను అని చెప్పినాం. ఈ రోజు దేశంలో బ్యాంకులు దివాలా తీయించినటువంటి వ్యక్తులందరూ కూడా గుజరాత్ కు సంబంధించినటువంటి వారు వెళ్తా ఉన్నారు. అది ఎక్కడ మనము లండన్ కు పోయినారు, నీరవ్ మోడీ గాని ఇంకోరు గాని. సో అదే రకంగా ఈ రోజు పెట్టుబడుల వెలువ కూడా గుజరాత్ కు పోతా ఉంది. ఇవాళ పబ్లిక్ రంగ సంస్థలు కుదేలు అవుతా ఉన్నాయి. ఒకవైపు ఏమో అదాని లేకపోతే అంబానీ ఇటువంటి కంపెనీలు, గుజరాత్ కు చెందినటువంటి వారి కంపెనీలు ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నాయి ప్రపంచ మార్కెట్ లో. ఇలా వారు ఐశ్వర్యవంతులుగా మారుతా ఉన్నారు. ఇదన్నీ వాస్తవాలు కావా? ఈ రోజు నేను ఇంతకుముందు అన్నాను ఐటీఆర్ ప్రాజెక్ట్ అండి. ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపోతే ఈ రోజు తెలంగాణలో ఏ పార్టీ అయితే ఉంది, అక్కడ కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా మేధావులం అని చెప్పుకునే మీడియేటర్స్ కావచ్చు, ఇప్పుడు ఈ చర్చలో పాల్గొంటున్న వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి వారు ఈ బడ్జెట్ లో కేటాయింపులు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఘోషిస్తారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఇవాళ 4 కోట్ల ప్రజల రిప్రజెంటేటివ్ గా ఇక్కడ ప్రజలు ఏం ఫీలింగ్ తో ఉన్నారో అది వారి మాటల్లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ డిబేట్ లోనే చర్చలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ కాదు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి వారు మనం అందరం ఆలోచించాలి. తెలంగాణలో ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది, వాతావరణం సమతుల్యత ఉంటుంది, ఇవాళ శాంతి భద్రతలు ఉన్నాయి. ఇవాళ ఈ పాసు ఐ పాసు లాంటి సిస్టమ్స్ తెచ్చినాం. ఈ రోజు బిజినెస్ కి ఎంత కావాలంటే అంత ఇంటర్నేషనల్ స్థాయి ఎక్స్పోజర్ కంపెనీలు వస్తా ఉన్నాయి. ఇలా కేటీఆర్ గారు కష్టపడి విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తా ఉన్నాడు. మాకు ఐటీఐఆర్ లో మనకు కేటాయింపులు జరపరు. ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని గిఫ్ట్ సిటీ పేరు మీద మొన్ననే ఆర్బిట్రేషన్ సెంటర్ చీఫ్ జస్టిస్ గారు ఇనాగ్రేషన్ ల్యాండ్ డబ్బులు అన్ని పెడతాం. తాడూరి శ్రీనివాస్ గారు, ఇంకా చాలా తక్కువ సమయం ఉందండి, మిగతా గెస్టులు కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడే సమయం ఉంది కాబట్టి మేము అంది సత్యం గారి దగ్గరికి వెళ్తున్నాం. అంది సత్యం గారు, మీరు అన్నారు ఇప్పుడు కేసీఆర్ గారి బడ్జెట్ విమర్శించడం వెనుక 2 కోణాలు మనం చూడాలి, ఒకటి ఆర్థిక కోణం, ఇంకొకటి రాజకీయ కోణం అని. మీరు రాజకీయ కోణం గురించి చెప్పారు, ఇప్పుడు ఆర్థిక కోణం గురించి చెప్పబోతున్నారా? ఎందుకు ఇంత పెద్ద విమర్శలు సీఎం కేసీఆర్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇలా మాట్లాడారనుకోవచ్చు? ఖచ్చితంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంటుందండి. దానికి తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ ట్యాక్సెస్ లో 50% ఇవ్వాలని అడిగింది. అడిగితే 41% దగ్గర ఆపేసి రాష్ట్రానికి 5-6 వేల కోట్ల రూపాయల నష్టం గత సంవత్సరంగా కొనసాగుతాం. అట్లాగే విభజన చట్టంలో భాగంగా ఇవాళ ఒక నేషనల్ ప్రాజెక్ట్ అని శాంక్షన్ చేస్తారు. అది సరే, పాత పేరు మనం కాళేశ్వరం టు హైదరాబాద్ అనుకున్నా, అది పోయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకున్నా, లేకపోతే ఇతర ప్రాజెక్టులు ఏ ప్రాజెక్ట్ కూడా ఒక నేషనల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయలేదు. అట్లాగే గిరిజన యూనివర్సిటీ కానీ, లేదా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, తర్వాత ఇతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇవేవి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. 7 years అయిపోయింది. తర్వాత ఇవాళ బడ్జెట్ కూడా రొటీన్ బడ్జెట్, నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ బడ్జెట్. ఎందుకంటే గత సంవత్సరం 35 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే దానికి ఒక 11% ఇంక్రీజ్ చేసి 39,45,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేటాయింపులన్నీ కూడా
కొత్తదేం లేకుండా కొన్నిటికి 2-3 వేల కోట్లు ఎక్కువ, కొన్నిటికి 2-3 వేల కోట్లు తగ్గించారు. కానీ హెల్త్ కేటాయింపులు నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఎప్పటి నుంచి ఒక 15 ఏళ్ల నుంచి ఎక్స్పర్ట్ కమిటీ 3% జీడిపి హెల్త్ కేటాయించాలని ఉంది. కానీ ఇట్ నెవర్ క్రాస్డ్ 1.2%, 1.5%. అగైన్ పోయిన సంవత్సరం 73 వేల కోట్ల హెల్త్ ప్రతి 110 కోట్లకు పెంచారు కరోనా వచ్చిందని. మళ్ళీ ఇప్పుడు 76 వేల కోట్ల దగ్గరికి తీసుకెళ్లారు. అంటే జీడిపి 208 లక్షల కోట్లు అనుకుంటే 3% అంటే కనీసం 6.5 లక్షల కోట్ల హెల్త్ కేటాయించాలి. కానీ అలాగే శీతకాలం విద్యారంగానికి అట్లాగే ఉంది. కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసే ఇవాళ ఎదురు తిరిగి మాట్లాడటానికి నేను అందుకే రాజకీయ కోణం ఉంది, ఆర్థిక కోణం ఉంది అనేది రెండింటికి ఉన్నటువంటి కారణాలు చెప్పింది. ఐటీఐఆర్ ఫైనలైజ్ కాలేదు. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ కూడా గుజరాత్ పోవటం అనేది. తర్వాత గుజరాత్ మోడల్ ఏ విధంగానూ ఆదర్శం కాదు. ఎందుకంటే అది క్యాపిటలిస్ట్ మోడల్, క్యాపిటల్ మనకు స్కేర్సిటీ ఉంది, అక్కడ పేదరికం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న డిక్లేర్ చేశారు నేషనల్ లెవెల్లో పేదరికం అతి తక్కువ ఎక్కడ ఉంది అంటే దేశం మొత్తంలో యావరేజ్న 26% ఉంటే కేరళ 0.7 ఉందని అఫీషియల్ గా నిన్న డిక్లేర్ చేశారు. కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ ని డెవలప్ చేసుకోకుండా, హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోకుండా గుజరాత్ మోడల్ రుద్దితే దేశానికి కష్టం. కాబట్టి ఆ విషయం చాలా విలువైన పాయింట్స్ అయితే చెప్పారు. మరి కపిలవై దిలీప్ కుమార్ గారు, అంది సత్యం గారు చెప్పిన దాంతో మీరు ఎంతవరకు మరి ఏకీభవిస్తారు? గుజరాత్ మోడల్ గా తీసుకోవడం అనేది ఏ మాత్రం అంగీకరించదగ్గ విషయం కాదని అంది సత్యం గారు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. మరి మీరైతే ఏమంటారండి? మోడల్ గుజరాత్, తమిళనాడు, తెలంగాణ మోడల్స్ గా ఉండవు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల పట్ల సమదృష్టి ఉంటుంది. వాళ్ళు ఇచ్చే బడ్జెట్ అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా 1-2 ప్రాజెక్టులు అదనంగా కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలను బట్టి లేదా లీడర్ ఉన్న ప్రియారిటీస్ బట్టి 1-2 పోతాయి. కానీ ఓవరాల్ గా బడ్జెట్ అంతా గుజరాత్ మోడల్ కింద తీర్చిస్తున్నారు అనేది క్యాపిటలిస్ట్ మోడల్. దట్ ఈస్ వాట్ యూ హావ్ అడాప్టెడ్ కదా, దట్ ఈస్ యువర్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ రోజు అంటే రాజ్యాంగం రాస్తాడు. ఏ రాజ్యాంగం రాస్తాడు? అంబేద్కర్ రాజ్యాంగం. అదే ఆయన ఇప్పుడు కొత్తగా రాసే రాజ్యాంగంలో ఇతర పార్టీ బీఫారాలతో గెలిచిన వాళ్ళందరినీ తీసుకోవచ్చు అని ఒక క్లాస్ పెట్టారు కావచ్చు. తర్వాత కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పెట్టి అధికారంలోకి వచ్చినాక కుటుంబ పాలన తెచ్చుకోవాలా, దోపిడీ చేయాలా, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేయాలని కొత్త రాజ్యాంగంలో క్లాస్ పెడతాడు కావచ్చు. లేదా తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఆయన కాళ్ళని కొడతామని మంత్రులు అయితే పెట్టుకున్నారో అట్లాంటివే రాజ్యాంగంలో కొత్త క్లాసులను పొందుపరుస్తాడేమో. ఈయన రాజ్యాంగం కొంపదీసి రాస్తే ఈ దేశం అధోగతి పాలైపోతుంది తప్ప మరొకటి కాదు. నేనేమన్నా ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే కదా, నేనేమంటున్నానంటే ఈ రోజు రాజ్యాంగం రాష్ట్రం ఈయన మాట్లాడడం, ఈయనతో రీసెర్చ్ చేసినట్టు దేశంలో అందరితో ఈయన మాట్లాడాడు. రిటైర్డ్ ఐపీఎస్ లతో మాట్లాడి అదేదో చెప్పరాదు ఎవరితో మాట్లాడావు. వీల్ ట్రై టు అండర్స్టాండ్. అంటే నువ్వు ప్రశాంత్ కిషోర్ తో మాట్లాడి బీజేపీని ఇరుకాటలో పెట్టడానికి ఆయన ఇచ్చినట్టు సలహాలు ఈ రోజు ప్రజల మీద రుద్ది గొప్ప కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి బయలుదేరాడు తప్ప ఇల్లు చక్కబెట్టలేని వాడు ఏమంటారు కూట్లో రాయి తీరేవాట 8లో రాయి తీస్తాడు. ఆయన ఆంతరికాలకి పనిచేశాను. ఆయన సైకాలజీ ఏంటో, ఆయన ఎంత సమయం స్పేర్ చేస్తాడో నాకు చాలా స్పష్టంగా ఆయన గురించి తెలుసు. ఈ మహాశయుడు దిలీప్ కుమార్ గారు ఇంకొక నిమిషం మాత్రమే ఉంది. మనం ఒకసారి కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడిద్దాం. కత్తి వెంకటస్వామి గారు, మీరు మాట్లాడండి. మేము ముందు నుంచి కూడా 2014లో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి తెలంగాణకు అన్యాయం జరిగింది. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస భద్రాచలం కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి గ్రామాలను ఆంధ్రాకు దారం దత్తం చేసే దగ్గర నుంచి తెలంగాణ పట్ల అన్యాయం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు దాని మీద అసలు ఏం మాట్లాడలేదు. అదెంతో కష్టపడి యాక్చువల్లీ జయరాం రమేష్ గారు, అప్పుడు ఆఫ్ కోర్స్ అరుణ్ జైట్లీ గారు కూడా దాంట్లో ఉన్నారు. పోయిందిరా. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది సత్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కపిలవై దిలీప్ కుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తాడూరి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కత్తి వెంకటస్వామి గారు.